బ్లాగ్ ఏంటంటే ఇవాళ ఆఫ్ రోడింగ్ వెళ్తున్నాం. టీ షర్ట్స్ ఇచ్చినారు, క్యాప్స్ ఇచ్చినారు అండ్ ఈ స్టిక్కర్స్ అన్ని మొత్తం కార్ కి వేయాలి. కార్ కంతా స్టిక్కరింగ్ కూడా అయిపోయింది. So the first prize of the very first inaugural Mahindra Adventure Trail on Hyderabad goes to హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఇవాళ ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఇవాళ ఆఫ్ రోడింగ్ వెళ్తున్నాం. ఇది మహీంద్రా వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. సో దానికి వెళ్తున్నాం. ఆ స్పెసిఫిక్ వీడియో చేద్దామని చెప్పి వ్లాగ్ చేస్తున్నాం. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా ఇప్పుడు టైం వచ్చేసి 6:35 అవుతుంది. నేను ఇక్కడ నుంచి వాడి దగ్గరికి వెళ్ళి నా కార్ అక్కడ పెట్టేసి వాడి తార్లో ఇద్దరం కలిసి స్టార్ట్ అయిపోతాం. అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మాకు కూడా ప్రాపర్ ఐడియా లేదు. లొకేషన్ అయితే శంకర్పల్లి దగ్గర ఎక్కడ వచ్చింది. సో చూడాలి, అక్కడికి వెళ్ళినాక కలుసుకుందాం. టాటా, బై బై. అక్కడ నుంచి వచ్చి ఆర్యన్ వాళ్ళ ఇంటి దగ్గర కార్ పెట్టేసి అక్కడ నుంచి ఆర్యన్ నేను కలిసి వెళ్తున్నాం. స్టార్ట్ అయినాం ఇప్పుడే. ఏ బాబు హాయ్. సో ఇక్కడ నుంచి లొకేషన్ వేయడమా శంకర్పల్లిగా? ఏంటది? వెట్టు నాగులపల్లి. సో ఆ లొకేషన్ ఉంది మా దగ్గర, అక్కడికి వెళ్తున్నాం. మొత్తం 50 థార్స్ అంట, 50 మహేంద్ర థార్స్. ఆఫ్ రోడింగ్ అంటే చాలా ఇష్టం నాకు. సో చూద్దాం అక్కడికి వెళ్ళినా. గైస్ వి జస్ట్ రీచ్ హియర్. సో వచ్చినాయి కొన్ని కార్స్ వచ్చినాయి, ఇంకా చాలా రావాలనుకుంటా. మేబీ 40 కార్స్ ఏమో అన్నాడు ఆర్యన్. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కొన్ని కార్స్ ఉన్నాయి. టీ షర్ట్స్ ఇచ్చినారు, క్యాప్స్ ఇచ్చినారు అండ్ ఈ స్టిక్కర్స్ అన్ని మొత్తం కార్కి వేయాలి. సో ఇవి ఫుడ్ కూపన్స్ అనమాట. అండ్ ఇవి చేయికి వేసుకోవడానికి బ్యాండ్స్ ఇచ్చినారు. గైజ్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసినాం. వీళ్ళు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేసారు. అండ్ కార్కి అంతా స్టిక్కరింగ్ కూడా అయిపోయింది. స్టిక్కరింగ్ కూడా మేమే చేసినాం. బేసిక్గా స్టిక్కరింగ్ వేసినాక మొత్తం అంతా చేంజ్ అయిపోయింది కార్. ఏం కాలే అంటే నిన్ను జనాలకు అట్లా పరిచయం చేద్దాం. ఆర్యన్ కొడిత్యాల ఏమని ఇంట్రడ్యూస్ చేయాలరా నిన్ను? ఏదో వరుతురు వరుకొని మనమైతే ఇది స్టార్ట్ అయినాక ప్రాపర్ క్లిప్స్ చూపిస్తా. ఇక్కడ వ్లాగ్ చేస్తుంటే ఓడోడో కార్లో నుంచి కూడా చూస్తున్నారు. అంత ఓపిక ఎందుకు వస్తుందో మరి జనాలకి. ఓకే బాయ్. కార్ ఎక్కేసినాం. ఇందాక మొత్తం అంతా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పిర్రు. ఇది చాలా డిఫికల్ట్ ఉంది. అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అట్లా భయపెట్టిస్తున్నారు. మరి చూడాలి ఎట్లుంటుందో. వెళ్ళి ఆ అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. మా రెడీయా? రెడీయా దీనా నువ్వు? చలో లెట్స్ గో. గైస్ ఫస్ట్ చెక్ పాయింట్ క్రాస్ చేసినాం. ఇప్పుడు సెకండ్ చెక్ పాయింట్కి వెళ్తున్నాం. ఫస్ట్ చెక్ పాయింట్ రోడ్డు పైనే ఉంది, పెద్దగా ఏం లేదు. జస్ట్ అది మ్యాండేటరీ చెక్ పాయింట్ అంట. సో అది క్రాస్ అయిపోయినాం. ఇప్పుడు దీనా మనం వెళ్ళేది బ్లూదా? 3000 పాయింట్స్దా? పింకేనా? సో ఇక్కడ 1000 పాయింట్స్ ఇంకా 3000 పాయింట్స్ రెండు ఉన్నాయి, పింక్ అండ్ బ్లూ. 3000 పాయింట్స్వి చాలా డిఫికల్ట్ ఉంటాయంట. ఇవి ఎట్లుంటాయో తెలియదు. ఫస్ట్ ఇప్పుడు పింక్ దానికి వెళ్తున్నాం. వెళ్ళి
సెకండ్ చెక్ పాయింట్ కూడా అయిపోయింది. యాక్చువల్లీ అక్కడ వీడియో తీయాలి, కాకపోతే ఆ మ్యాప్ చూస్తూ ఆ దాన్ని ఏమంటారు ఆ లొకేషన్ ట్రేస్ చేయడానికి అయిపోయింది. సో బాగుండే, అది చూపించాల్సింది యాక్చువల్గా. ఇప్పటి నుంచి చూపిస్తా. Off-roading is fun, guys. ఆ చెక్ పాయింట్ అది ఇటు నుంచి ఉంది రాచి, మనం ఇటు నుంచి పోయేదండి. అమ్మా గైస్, ఆ చెక్ పాయింట్ లోపల అడవిలో ఉండే, కార్ రోడ్డు మీద ఆపి ఉరికినా. గైస్ చూడండి, 6 చెక్ పాయింట్స్ క్రాస్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ చెక్ పాయింట్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఇవి మొత్తం చెక్ పాయింట్స్. అవి 2 క్లియర్ చేస్తే బ్లూ అయిపోయినట్టేమో ఆల్మోస్ట్. ఇంకా 2 ఇక్కడే ఉన్నాయి దగ్గరలో. గ్రీన్ ఉన్నాయి, అయిపోయినాయి. ఇటు లెఫ్ట్ కొట్టు, లెఫ్ట్ పైన కొట్టు. Checkpoint 16.
జీవితం. అవుతుంది. చలో క్లియర్. గైస్ ఆఫ్ రోడింగ్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ ఇది ఒక కాంపిటీషన్ అయిపోయింది. మాకు అరౌండ్ 14,000 16,000 పాయింట్స్ వచ్చినాయి. చూడాలి విన్నర్ ఎవరు అనౌన్స్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక 3 అన్ఎక్స్ప్లోర్డ్ లొకేషన్స్ అయితే పంపినారు వాళ్ళు మాకు. అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ కాంపిటీషన్ ఇంకొక 3 పంపినారు. కాంపిటీషన్ అయితే అయిపోయింది. బట్ ఈ 3 మన ఇష్టం ఉంటే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ ఉంటుందంట. సో ఇంకా ఆర్యన్ ఏమంటాడో తెలీదు, ప్లాన్ చేయలేదు. ఆర్యన్ బయటకు పోయింది ఇప్పుడే. ఆర్యన్ రాగానే ఒక్కసారి డిస్కస్ చేసి వెళ్దాము అంటే వెళ్ళాలి, లేదంటే లేదు. చూద్దాం ఏమవుతుందో. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. పోవాలి అని ఎక్సైట్మెంట్ ఉంది, బట్ ఏమవుతుందో తెలీదు. ఇప్పుడైతే ఈ కాంపిటీషన్ అయిపోయింది. అంటే అక్కడికి 3 స్పాట్స్కి వెళ్తామని చెప్పినా కదా. సో ఆ 3 స్పాట్స్లో ఒక దగ్గర పోయినాం. ఇంకా మిగతా వాటికి పోయే ఓపిక అస్సలు లేదు. అందుకని చెప్పి రిటర్న్ వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. ఒక 10-15 మినిట్స్లో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారంట. లంచ్ చేస్తున్నారు అందరూ. లంచ్ వీళ్ళు ఇక్కడే ప్రొవైడ్ చేసినారు. లంచ్ చేస్తున్నారు. మేము కూడా వెళ్ళి లంచ్ చేయాలి. ఇప్పుడు ఫుల్ లైన్ ఉంది, అందుకే కార్లోనే కూర్చున్నాం. అవ్వగానే వెళ్ళి తినేసి రిజల్ట్స్ ఏంటో చూసుకొని వెళ్ళిపోవడం. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతిది వస్తుంది. దాని తర్వాత శబరిమల సిరీస్ వస్తుంది. సో వెయిట్ చేయండి, చూడండి. కాంటెంట్ ఎంతవరకు ఇవ్వగలుగుతున్నానో నాకు తెలీదు, మీరు కమెంట్స్లో చెప్తే తప్ప. సో యా, ఇప్పుడు వెళ్ళి తినేసి తిన్నాక రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడు ఆ క్లిప్స్ పెడతా. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. Congratulations on your first result. The Deputy General Manager for Mahindra Adventure from Bombay, Mr. Vinod Mutala. Mr. Vinod, this is our utmost pleasure that you could be here. And so, the first prize of the very first inaugural Mahindra Adventure Trail on Hyderabad goes to Raghuveer Murukutla. Raghuveer Murukutla. Come on up, my boy. ప్రైజ్ అయిపోయింది. మాకైతే ప్రైజ్ రాలే, బట్ వీఆర్ సాటిస్ఫైడ్. బాగుండే, చాలా బాగుండే. ఆర్యన్కి ఏదో ఇచ్చినారు. ఏంది మా పార్టిసిపేషన్ అవార్డ్. ఓకే, సో అది సంగతి. ఏ అవార్డు రాలేదు, బట్ వీఆర్ హ్యాపీ, వీఆర్ సాటిస్ఫైడ్. ఎందుకంటే మంచిగా అయింది డ్రైవ్ అంతా. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతా. ఇంకా నా వల్ల అవ్వట్లేదు గైస్. పోయి చలో బాయ్ మావా. ఇది కార్ అవతారం. చలో బాయ్. చలో గైజ్ అయిపోయింది. ఇప్పుడే ఆర్యన్ కూడా వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ ఆర్యన్ వల్ల ఇంకొక ఇంటి దగ్గర నా కార్ పార్క్ చేసి వెళ్ళుండేది మార్నింగ్. సో మళ్ళీ అక్కడికే వచ్చి కార్ తీసేసుకున్నాను నేను. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి గైస్. సో ఫైనల్గా ఏంటంటే ఇవాళకి ఇదే వ్లాగ్ అంత మంచిగా రాలేదని నాకు కూడా తెలుసు. ఎందుకంటే బయట నుంచి ఏం కవర్ చేయలేకపోయినాం. అది ట్రయల్ హంట్ కాబట్టి టైమర్ అయిపోతూ ఉంటుంది ఒక సైడ్. ఇవన్నీ వెతుకుతూ ఉండాలి కాబట్టి కుదరలేదు బయట నుంచి ఏం తీయడానికి. మోస్ట్ ప్రాబబ్లీ లోపల నుంచి వీడియోస్ తీసినా నేను కూడా ఎక్కువ ఏం మాట్లాడలేదు. బట్ ఫర్ షూర్ నెక్స్ట్ వీడియో సంక్రాంతి వ్లాగ్ ఈ వీక్లో మండే నుంచి సాటర్డే లోపు, లైక్ బిఫోర్ వెడ్నెస్డేనే పోస్ట్ చేస్తా. సంక్రాంతి వ్లాగ్ చూడండి. గోదావరిలో సంక్రాంతి ఎట్లుండే అనేది మీరు అందరూ ఒక్కసారి చూడండి, చాలా బాగుంటుంది అది. అండ్ దాని తర్వాత శబరిమల వ్లాగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో చూడండి అందరూ. సో ఇవాళకి ఇంతే గైస్. టాటా బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్.